ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. సార్ చంద్రబాబు నాయుడు గారు జలంలోనే 4 సంతకాల మీద పెట్టిండు, 5 సంతకాలు పెట్టిండు. తర్వాత వచ్చేసి పోలవరంకి స్వయంగా వెళ్ళి సోమవారం రోజు స్వయంగా వెళ్ళి పరీక్షించిండు. దీనికి మీ అభిప్రాయం ఆయన మీద పోలవరం నమ్మకం ఉందా? నమ్మకం ఉంది, ఫస్ట్ నమ్మకం ఉంది. కొంతమంది ఎన్ని తిట్టినా కూడా ఆయన ఎవరిని ఏదో విదేశాల నుంచి ఎవరు వచ్చారంటగా పోలవరంకి వచ్చారు. వచ్చి వాళ్ళు మొత్తం ఎంక్వైరీ చేసుకుంటా ఉన్నారు. వర్క్ స్టార్ట్ అయిందంట, వర్క్ స్టార్ట్ అయింది, బాగానే ఉంది. మాకు పండగ వాతావరణం లాగా ఉంది. ఏదో కాపర్ డ్యామ్ ఏదో చేసిందని అన్నారు జగన్. అవి మరి అవన్నీ మనకి తెలియదు కానీ కాపర్ డ్యామ్ చేపించి ఏ చేపించి ఆయన చేపించారు. చంద్రబాబు నాయుడు స్వయంగా వెళ్ళిన తర్వాత కాపర్ డ్యామ్ గురించి కూడా అవగాహన లేదు సీఎం అని విమర్శించారు. మరి సీనియర్ చంద్రబాబు నాయుడు ఫ్యూచర్ డెవలప్ చేయాలి. హైదరాబాద్ మరి అంత డెవలప్ అయిందని చంద్రబాబు నాయుడు ఎంత చేసిన హైదరాబాద్ ఇప్పుడు కొన్ని వేల లక్షల కోట్ల మంది బతుకుతున్నారు హైదరాబాద్. అది హైదరాబాద్ పోతే మన దుబాయ్ అమెరికా అనుకున్నట్టు ఉంది ఇప్పుడు. ఇది మన విజయవాడ అట్టుందా? ఆంధ్రప్రదేశ్ లేదు. అది ఏమైనా డెవలప్ ఉంది మన కాడ? నేనే వైజాగ్ అనుకోండు. ఏది ఎందుకు వైజాగ్ ఏముంది? జరిగిన సముద్రం ఒడ్డు ఉంది. గట్టి కొడపడి ఉద్దుత్ తుఫాన్ వచ్చినప్పుడు ఎన్ని రోజులు బాగు చేసిన నిన్న పట్టిసీమ నీళ్ళు కూడా వదిలేరు కండి మంత్రి గారు. ఇప్పుడు మొత్తం వస్తాయండి. చంద్రబాబు నాయుడు ఎత్తు మొత్తం వెళ్తారు, అన్ని వస్తాయి. నీటి కొంత పనికాలం బాగుంది, శుభ్రంగా హ్యాపీ పొందుతారు. ఉద్యోగాలు అనే వాళ్ళు కూడా ఉద్యోగులు కూడా ఫస్ట్ తారీఖు జీతాలు పడి ఫస్ట్ జీతాలు పడి మరి ఉద్యోగాలు కూడా ఓపెన్ చేసి 10,000 దాకా ఉద్యోగాలు కూడా 16,000 టీచర్ జాబులు అన్ని రకాల ఓపెన్ చేయండి. ఉద్యోగం ఓపెన్ చేయండి. ఏం ఉద్యోగం చేయండి? అది ఏం చేయించండి ప్రపంచం ఆంధ్రప్రదేశ్ లో ఒక్క పని కూడా కావాలంత పని కూడా ఉసుక ఫ్రీ అంటుంది. ఇప్పుడు ఫ్రీ అంటే నేను 5-6 వేలు పెట్టి కొనుక్కున్నా ఉసుక. యాడ్ చెప్తాను మనం. నేను ఒక మొత్తం చేశాను నేను దాకా. లేకపోతే అది కూడా పోయింది. అది పోయిన ఏమి లేవు, ధరలు లేవు, కిరాయిలు లేవు. పోయినసారి మేము వచ్చినప్పుడు మీరే గట్టిగా శబ్దం చేసి ఖచ్చితంగా కూటమి వస్తుంది అని చెప్పారు. మీరు చెప్పిన మాట నెరవేరింది. మనం ఆయన పోయి కొంచెం సాయం చేయమన్నా కూడా పావులు సాయం కూడా చేయాలి. మా ఇంట్లో మురికి నీళ్ళు బయటికి పోవడం అది చేయమన్నా కూడా చెప్పిలా. ఆ ప్రెసిడెంట్ గారికి చెప్పి ఆయన కూడా చెప్పి అవతల డమ్మి కట్టారు. ఇంత సీట్లు వస్తాయి అనుకున్నారు. 11 సీట్లు 125 దాకా వస్తాయి. 160 సీట్లు పైకి వచ్చింది. మరి మంచి జనాభా తీర్పు. జగన్ ఏమంటుందంటే ఓటు ఏం జరిగిందో తెలియదు, మన కాడ సాక్ష్యం లేదు. అంతకన్నా ముందు ఆయనకు వచ్చినప్పుడు మరి ఆయన ఏం మాట్లాడలేదు. ఇవన్నీ తేడా పడే అయ్యి అని అనుకున్నారు. అది ఓకే అండి. అంతవరకు 5 సంవత్సరాలు నేను చేసింది ఏం లేదు. అనవసరమైన తిట్టు బట్టలు ఇవన్నీ పడతాయి. ఇప్పుడు వస్తే ల్యాండ్ టైటింగ్ ఇవన్నీ మొత్తం సంతకం కూడా పెట్టిండు. మొత్తం నాశనం చేసేవాడే. ఇప్పుడు ఉసుక ఎంత రేట్ ఉందండి? అన్నారు ఫ్రీ ఉచిత ఉసుక అంటున్నారు. పోయిన గవర్నమెంట్ ఉసుక ఎంఆర్ఓ వాళ్ళందరూ కనుక్కొని మరి రేటు రేంజ్ ఎంత తక్కువ ఎంత మరి నిర్ణయించి వాళ్ళు బయటకు తీసుకొస్తారు ఉసుక. ఇలా పేదవాళ్ళకి ఉసుక ఫ్రీ ఫ్రీ అంట. ఉచితం అని చెప్పి నిన్ననే పోస్ట్ లేదు. ఉచితం అయితే మనకి పర్లా. చిన్న ఇల్లు కూడా నాకు ఇల్లు లేదు, ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టిన తర్వాత ఖచ్చితంగా వస్తాం మేము ఈ గవర్నమెంట్ లో. ఇల్లు 2 ఇస్తానన్నారు చెప్పారు. చోటు చూపించారు చూపించారు. 2 మా పిల్లగారికైనా మా అక్కకి కొడుకు తల్లి లేదండి, ఎవరు లేదు. వాడికి ఎంతో చిన్న ఉద్యోగం కూడా ఇప్పుడు ఫస్ట్ నుంచి ఈ 5 సంవత్సరాలు అదని ఇదన్నీ ఏమి చేయాలి. దండగా 5 సంవత్సరాలు రాకుండా ఏమన్నా కొద్దిగా ఏదో ఉన్నా ఈ పాటికి డెవలప్ అయ్యేది. సాఫ్ట్వేర్ ఫుల్గా వచ్చి ఇవాళ మాత్రం ఇదిగా అయిపోయింది. అది చేసింది ఏం లేదు. వాడు బాగా గట్టి రుచికొండ మీద చాలా వేల కోట్లు ఖర్చు. రాష్ట్రానికి 5 లక్షలు అయిందండి ఆయన బాత్రూమ్. ఒక జిల్లా అభివృద్ధి చెంది 5 లక్షల దాకా చేసిన 5 ఇల్లు కట్టుకున్నాడు లేనోళ్ళు పేదవాళ్ళు. వాళ్ళు రోజా కూడా ఏమంటుంది, అది ఓన్లీ పర్యాటక భవనం. అది సీఎం గానీ రాష్ట్రపతి గానీ వస్తే ఉండడానికి. రేవంత్ రెడ్డి పెట్టలేదు. సీఎం గానీ రాష్ట్రపతి గానీ వస్తే నివాసం. రేవంత్ రెడ్డి ప్రధాన తిరుగుతుండే అసలు చెట్లు కొట్టేట మొలకలు వచ్చింది ఇప్పుడే చెట్లకి. ఆయన కొట్టేపించి మా చెట్లు మొలకలు వచ్చినాయి. కేసీఆర్ కొట్టేసిన కాదు, జగన్ కొట్టేసింది. మరి ఈ చెట్లు ఎందుకు పెంచుకున్నావు? నేను కొట్టేలేక ఆయన బాగున్నాడు. పరదాలు కట్టాలంటే పాడు కట్ట ఇవన్నీ అవసరం. వాళ్ళ చుట్టూ తిరిగి పడే 7 కిలోమీటర్ జనం ఇబ్బంది పడ్డారు. మొన్న దాకా ఇక్కడ మన తాడేపల్లి మరి అంత దూరం తిరిగి జనాభా ఇసుకకి జనాభా. సీఎం పోతే పోలవరం కూడా కురిపించారు అమరావతి రైతులు. ఓకే, మొన్న జరిగింది అది. చంద్రబాబు నాయుడు మరి ఎంతమంది నిరాదీక్ష చేస్తున్నారు. అమరావతి దారులు పెద్ద పెద్ద రోడ్లు వేయించారు. ఆడ అవన్నీ నాశి ముళ్ళ కాంపులు పెట్టినాయి. రావడమే మన ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పోవడం మంచిది. ఆ జైలు వేసిన ప్రశాంతం పెద్దవాడు అంత కట్టు మనిషి కాదు, వ్యక్తి కాదు. వయసు పూర్వాడు ఎట్లా చేసి పనులు అక్కడ రూపాయలు అంతా రెవెన్యూ
తగాదులు మా ఊరు అవే ఇప్పుడు ఫలితం వచ్చిందని అంటారు. మొత్తం జనాభా మార్చేశారు. ఎవరు ప్రతిపక్షం కూడా ఇవ్వలేదు. తిట్టుకోటాలు, మాయమాటలు, రౌడీజం అంత అబ్బో అంత ఘోరంగా నేను ఇన్ని సంవత్సరాలు చూసిన ఎక్కడ చూడాలి. రాజశేఖర రెడ్డి అలా చేసినాడు. అది చేయలే. 108 మనకు పెట్టినాడు ప్రభుత్వం. ఎట్లా సక్సెస్ అయింది. అది తీసుకుని నేను కూడా చాలా అంబులెన్స్ రిలీజ్ చేసింది. ఏ అంబులెన్స్ ఏడుంది 108 ఆ కోట బియ్యం పెట్టిన రోజు తగాదు. ఆ కోట బియ్యం అన్ని బండ్లు అవసరం. జనాభా డబ్బులే ఇవన్నీ. ఆయన అద్దుకుని చేసాలేక పాపం. ఎందుకు ఆయనకి లేనిపోయి పిల్లగాడు ఆయన తెలియదు. తండ్రి చేసిండు, ఆయన మీద అనుభూతితో వేసారంటారు అంతే. అంత తప్ప అందులో జైల్లో పోయింది 16 నెలలు. ఆ జైల్లో సానుభూతి ఈ మంది వెనక కట్టారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైల్లో కక్షపూరితంగా పంపించాడు. ఎవరు సవరం ఉన్నాయకి ఏది తెలుసా? పక్కన 80 మందిని పెట్టుకున్నాంట సలహాదారు. ఇది 80 మంది. ఇప్పుడున్న సీఎం పెట్టుకున్నా ఇప్పుడు ఎంతమంది పెట్టుకుని రిలీజ్ మనకి చెప్పలా. ఇద్దరు ఉంటారు. ల్యాండ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఒక ఇద్దరు ఉంటారు. పవన్ కళ్యాణ్ ఒకళ్ళు పెట్టారు. ఎందుకు ఎంతమంది రావడం చేయాలా? సుప్రభాతం పాడిండు. రుచిగా ఆడపడితే డబ్బులు ముందు ఆయనకి మత్స్య రఘురామరాజు కృష్ణాజీ పేట మన ఉండిలో దాని మొత్తం నాకు రాసి ఇవ్వాలంట. ఆయన ఎవరో సంపాదకు ఏక రాసి రవి ఫస్ట్ గారు ఇయ్యంకుడు అంట. ఆయన కొనుక్కుంటాడంట కోటా బియ్యం. ఆ నుంచి అటు పోతాయి అంట. కాకినాడ పోటీ దొరుకుతారంట. మొత్తం టిప్పర్లు ఎన్ని పోయినాయి. ఇటు ఉసిరి టిప్పర్లు అయితే ఇటు ఇటు తెలంగాణ పోయినాయి. తెలంగాణ ఉసిరి టిప్పర్లు ఎక్కువ పోయినాయి. ఇక్కడ ఆంధ్రాది పడుచుకుంటాడు. పుల్లారెడ్డి గారా ఆయన పేరు, ఆయన పేరు చూస్తున్నారంట. పోలీసులు అందరూ కలిసి మామూలుగా మాట్లాడుకుని వస్తారు. ఏం చదువుతాం మనం వాళ్ళకి? అందులో మనకేందుకు ప్రజా సౌఖ్యం మనకి అవసరం లేదు కదా. మనం పడుచుకోవట్లే, వాళ్ళు మనం పడుచుకోవట్లే. మనం ఏం చదువుతాం ఆయన గురించి అంతా రౌడీ ఏదంటే బాబులు రౌడీజాలు ఏదైనా నమ్ముకున్నానో భయం. రేతుప్పుడు తాళం బాగా పడతారు. ఏదైనా ప్రశాంత వాతావరణం ఉంటుంది అంటారు. హ్యాపీగా ఉంది. మనకి తగాదు లేవు. ఇక్కడ మా ఊళ్ళో ఒక తగాదు కూడా వాళ్ళ ఎవరు అది వాళ్ళు పడ్డారు. అందరూ కలిసారు. డబ్బుల కోసం పోయినా కూడా డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితులు లేరు వాళ్ళు. ఎక్కడ దోశ కూడా గంజా ఎక్కువ మాఫియా. గంజా బాసనే ఉంది. తెలంగాణ నుంచి పోతుంది. ఆ భానుగారి కొడుకులు వాళ్ళు కలిసి లైన్ చేసి వాళ్ళు బాగుపడ్డారు. మా ఊళ్ళో 4-5 బాగుపడ్డారు. ఆ భానుగారు బాగుపడ్డారు. బాగా కొడుకులు బాగుపడ్డారు. అంతే. ఏమి లేదు. ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా సున్నాలోనే ఉంది. కొత్త రాష్ట్రం వస్తుందో వచ్చింది. కొద్ది డెవలప్ అయింది 5 సంవత్సరాలు. ఈలోపు ఈ దొరగారు వచ్చింది. మరి ఆయన జైల్లో కూర్చొని రాజకీయం చేసిండు. మరి 7 సంవత్సరాలు కూడా ఎవరో సంవత్సరం ఉందా చేసే ఆయన జైలు. అలా దాన్ని పెద్ద పెద్ద గోడలు కూడా బాడగొట్టిండు. ప్రజావేదిక బాడగొట్టిండు. అది పెద్ద బ్యాడ్ నేమ్. కొన్ని లక్షల మంది యుఎస్ నుంచి వచ్చి ఓట్లు వేసిపోయారు చంద్రబాబు నాయుడు. అవును, కొన్ని లక్షల మంది ఓటు శాతం జరిగింది. విదేశాల నుంచి వచ్చారు. ఎందుకు వచ్చారు? హైదరాబాద్ సాఫ్ట్వేర్. ఇప్పుడు కేసీఆర్ ఎందుకు పోయాడు? చంద్రబాబు నాయుడు విమర్శించింది కాదు. వీళ్ళిద్దరు సీఎంలు కూడా కలుతారంట. రేవంత్ రెడ్డి వీళ్ళందరూ కలిసి 90% కలుతారు. ఆ నీటి గురించి వాటి గురించి మాట్లాడతారు. ఇప్పుడు దాకా నీళ్ళు లేవు కంటే మనకి లేవు నుంచి రావట్లేదుగా. కూడా వస్తాయంట. కొద్ది రోజులు పరిష్కారం అయింది అంటారా? అది కూడా పరిష్కారం చేస్తారులే. కానీ మనకి న్యాయం అనేది కరెక్ట్ గా మనిషి అయినా పెద్ద మనిషిగా డెవలప్ అయినా చూస్తున్నాం. కానీ అందరినీ తొక్కాలి, కేసులు ఇరిగేయాలని లేదు. అవును, మన పరదాలు కడతంటే వద్దు కూడా అంటావు. వద్దా? అది ఎందుకు పరదాలు నాకు అర్థం కాదు. ప్రశాంత్ నిన్న లేనోళ్ళకి పోయి ఇల్లు కట్టిస్తాడు. పింఛన్ వెళ్ళి ఒక లేనోడికి వాళ్ళకి ఇచ్చిన లేనోడికి సీఎం పోయాడు. దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో లేదు. ప్రపంచ చరిత్రలో ముందు అయితే పథకాలు అమలు చేస్తారో మీకు నమ్మకం ఉంది? ప్రశాంతంగా ఉంది మాకు. మరి ఓకే అండి.